డే 10 వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు టాపిక్ నేమ్ ఎందుకు ఎక్కువ మంది బరువు పెరుగుతురు అనే విషయం గురించి క్లియర్గా మాట్లాడదాం. లాస్ట్కి ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, బరువు పెరగడానికి మొదటి కారణం ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళు బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ కోసం కానీ, బీపీ, థైరాయిడ్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ సమస్యలు ఉన్న వాళ్ళు మెడిసిన్ మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత చేసేది ఏంటంటే మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాని డౌన్ చేస్తుంది. అప్పుడు మన యొక్క జీర్ణశక్తి స్లో కావడం, దానివల్ల వెయిట్ పెరగడం, ఫ్యాట్ పెరగడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. మీ ఇంటి లోపల లేడీస్ ఉన్నారనుకోండి, బిఫోర్ మ్యారేజ్ మంచిగా ఉంటారు మ్యాక్సిమం. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక బాబు లేదా బేబీ పుట్టిన తర్వాత మెడిసిన్స్ ఎక్కువ వాడి ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ అమ్మాయిలాకున్న ఆమె ఆంటీ అయిపోతుంది. దీనికి కారణం ఇంగ్లీష్ మెడిసిన్స్. ఇంగ్లీష్ మెడిసిన్స్ని తప్పు పట్టడం లేదు, తప్పని సిచ్యువేషన్స్ లోపల మీరు వాడతారు. మీ లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా డౌన్ అయ్యి డైజెషన్ సిస్టమ్ స్లో అయి మీరు వెయిట్ పెరుగుతారు. ఇది మొదటిది. సెకండ్ది, చాలామంది కొన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగించి వెయిట్ పెరుగుతారు. అదే ఉపవాసం ఉండి డైట్ చేసి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలామంది రకరకాల డైట్లు చేస్తుంటారు బయట. 1 డే తిని 1 డే తినకుండా. ఈ విధంగా డైట్ చేసినప్పుడు మన బాడీ లోపల వెయిట్ పికప్ అవుతుంది. ఎందుకు పికప్ అవుతుందో మీకు ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 1 o'clock ఆకలి అయిందనుకోండి, ఆ టైంలో మీరు లంచ్ చేయరు. 2 o'clock అయిన తర్వాత ఆకలి కంప్లీట్ అయిపోతుంది. అంటే దీని అర్థం మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కావాల్సిన ఎనర్జీని మన యొక్క మజిల్ స్ట్రెంత్కి వెళ్ళి తీసుకొని మజిల్ డౌన్ అవుతుంది, ఫ్యాట్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతారు. ఎందుకోసం అంటే నేను ఈ మాట చెప్తున్నా, చాలామంది ఒక వెయిట్ ఉన్న పర్సన్ని చూస్తే మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ ఎక్కువ ఫుడ్ తింటాడు అందుకోసంకే వెయిట్ అయిందని. ఆటో డ్రైవర్స్, కూలి పని చేసుకున్న పర్సన్స్, వీళ్ళని ఒకసారి చూడండి. వాళ్ళు తిని పెరగలేదు, ఫుడ్ తినకుండా ఉండి పెరిగారు. నెక్స్ట్, థర్డ్ది, తల్లిదండ్రుల ఎఫెక్ట్ వల్ల వెయిట్ పెరుగుతారు. దీన్ని నెగ్లిజెన్స్ అంటారంటే, మా యొక్క నాన్న వెయిట్ ఉన్నాడు, మా యొక్క మదర్ వెయిట్ ఉన్నది కాబట్టి మేము వెయిట్ ఉన్నాము అని అంటారు. మీరు ఒకటి ఆలోచించుకోండి, వాళ్ళ ద్వారా మీరు వెయిట్ పెరిగిరనుకోండి, తరతరాలకెళ్ళి మీ యొక్క తాతగారు నాన్న వెయిట్ ఉంటారు, మీరు వెయిట్ అయ్యారు. కానీ మన యొక్క జీవనశైలి మార్చుకొని వెయిట్ తక్కువ కావచ్చుగా. జీన్స్ ప్రకారంగా వచ్చేది 30% మీరు వస్తుంది, ఆ ప్రాబ్లం మీకు వస్తుంది, ఇది ఓకే. కానీ 70% మన పైన ఆధారపడి ఉంది. మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే వెయిట్ కంట్రోల్ అవుతుంది. ఇది థర్డ్ది. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్కువ ఫుడ్ తిని వెయిట్ పెరుగుతారు. ఎందుకోసం అంటే వీళ్ళు హై క్యాలరీ చికెన్, మంచూరియా, ఎగ్ పఫ్స్, బేకరీ ఫుడ్, ఇలాంటి స్వీట్ ఐటమ్స్ తిని ఎక్కువ వెయిట్ పెరుగుతారు. కాబట్టి మీకు బయట ఒక పర్సన్ కనబడినట్లయితే ఆ పర్సన్ని మీరు ఒక నెగటివ్ దృష్టితో చూడకండి. ఆ పర్సన్ తిని పెరిగిండా, తినక పెరిగిండా, మెడిసిన్స్ వాడిండా, తల్లిదండ్రుల ఎఫెక్ట్ వల్ల వెయిట్ పెరిగిండా అనేది మీకు తెలియదు. వెయిట్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ తింటారని కాదు, వాళ్ళకున్నది ఒక సమస్య. ఇవి ఒక 4 పాయింట్స్ని క్లియర్ చేయడానికి సింపుల్ పద్ధతిలో మేము చేసే పద్ధతి: ఆహారము, అలవాట్లు, ఎక్సర్సైజ్. న్యాచురల్ వే లోపల మీరు బరువు తక్కువ కావాలనుకుంటే మెసేజ్ సెండ్ చేయండి. ఎందుకోసం అంటే చిన్న వీడియో ఎక్కువ తీసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కష్టమవుతుంది. కాబట్టి సింపుల్గా 4 పద్ధతుల ద్వారా వెయిట్ పెరుగుతారు. ఈ 4 పద్ధతులను ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మా ద్వారా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఈ యొక్క వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క స్నేహితులకు, ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.